ఓకే, మీకు సిలబస్ ఏమవుతుంది ఇప్పుడు బయోకెమిస్ట్రీ? కార్బోహైడ్రేట్ కెమిస్ట్రీ అయిపోయిందా? లిపిడ్ కెమిస్ట్రీ, ప్రోటీన్ లిపిడ్ కెమిస్ట్రీ అవుతుందా? ఎమినో యాసిడ్స్ అయిపోయిందా? ఎమినో యాసిడ్స్ ప్రోటీన్స్ అయిపోయిందా? ఓకే, మెటబాలిజం స్టార్ట్ చేశారా? కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, సో ఓకే, మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఉంది కదా. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, లైపిడ్స్ అంటే ఏంటి, ఎమినో యాసిడ్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, సో వీటి మీద ఎంజైమ్స్ అయిందా? అయిపోయింది. ఎంజైమ్స్ అయిపోయింది కదా. సో ఎంజైమ్స్ మీద కొంత బేసిక్ ఐడియా మీకు ఉంది కదా. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ we are jumping to the practical session. Okay, so in the laboratory we are going to do some practicals. Okay, doing some practicals related to your biochemistry theory syllabus. So theory lo meer em chadukunnaru, carbohydrates gurinchi chadukunnaru. Okay, so what are carbohydrates? కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి చెప్పండి. కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే కార్బోహైడ్రేట్ అవుతుందా? ఓకే, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్? దే ఆర్ వాట్? కార్బోహైడ్రేట్ డెఫినేషన్ ఏంటి? Carbohydrates are organic compounds. Okay, made up of hydrogen, oxygen, carbon. Okay, so what is the main functional group it is having? Source of okay, source of energy. Regarding chemistry I am asking, what is the basic functional group it is having? Yes, carbohydrates are having aldehyde or ketone group. Aldehyde or ketone group. So it is having its importance in the daily life also. So మన డయాబెటీస్ లో మనకి ఏ కార్బోహైడ్రేట్ పెరుగుతుంది బ్లడ్ లో? గ్లూకోజ్ పెరుగుతుంది. అట్లాగే అంటే గ్లూకోజ్కి ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ కదా. సో కొంతమందిలో గ్లూకోజ్ తక్కువైతే ఏమవుతుంది, ఎక్కువైతే ఏమవుతుంది? రీజన్స్ ఉన్నాయి కదా. హైపోగ్లైసిమియా కండిషన్స్, కళ్ళు తిరిగి పడిపోవడం, గ్లూకోజ్ మీరు సపోజ్ కొంతమంది పొద్దున్న టిఫిన్ చేయకుండా వచ్చేస్తారు, నైట్ భోజనం చేయకుండా, నైట్ టిఫిన్ చేయకుండా, అదే నైట్ డిన్నర్ తినకుండా, అలాగే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా. ఎంతమంది వచ్చారు? బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎంతమంది వచ్చారు? ప్లీజ్ రేజ్. ఒకటి, అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎక్కువ కళ్ళు తిరిగి పడిపోయేది వాళ్ళే. నిజంగా చెప్తున్నాను, చాలామంది అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు పొద్దున్న. ఎందుకంటే డ్యూ టు హైపోగ్లైసిమియా కండిషన్, వాళ్ళకి బాడీ ఎనర్జీ నీడ్స్ సరిపోయినంత గ్లూకోజ్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇట్ లీడ్స్ టు హైపోగ్లైసిమియా కండిషన్స్. ఓకే, అట్లాగే షుగర్ పేషెంట్స్లో అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది బ్లడ్లో, దాన్ని హైపర్గ్లైసిమిక్ కండిషన్స్ అంటారు. సో ఇవి ఎక్కువ ఉన్నాయి లేదా తక్కువ ఉన్నాయని మనం ఎలా తెలుస్తుంది? మనకి దానికి అనాలిసిస్ చేయాలి. బ్లడ్ శాంపిల్ తీసుకొని మనం అనాలిసిస్ చేయాలి. చేస్తే మనకి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని తెలుస్తుంది. అలాగే యూరిన్ శాంపిల్ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఎయిడ్ ఇన్ ఆర్డర్ టు అసెస్ వెదర్ దట్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ సమ్ పర్టికులర్ డిసీజ్ ఆర్ నాట్. సపోజ్ డయాబెటిక్ పేషెంట్లో యూరిన్లో కూడా గ్లూకోజ్ మనకి అపియర్ అవుతుంది. ఇట్స్ ఇండికేట్స్ అబ్నార్మల్ కండిషన్. అదే నార్మల్ పర్సన్స్లో మనకి గ్లూకోజ్ అనేది యూరిన్లో ఉండదు. ఓకే, సో అది యూరిన్లో కనబడిందంటే ఇట్ ఇండికేట్స్ సమ్ అబ్నార్మాలిటీ కదా. సో ఇవన్నీ మీకు తెలియాలంటే ఒక థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. దానికి ఇంపార్టెన్స్ ఏంటి, హౌ డూ యూ ఐడెంటిఫై ఏ పర్టికులర్
biomolecule, what is the significance? When it is lower, what is its impact? If it is higher, what is its impact? So how can we diagnose some of the diseases based on the evaluation of these biomolecules in our body fluids, like blood, like urine, like CSF. So అవి ముందు మీకు హౌ టు డ్రా బ్లడ్ అనేది కూడా మీకు తెలియాలి. సో హౌ టు డ్రా బ్లడ్, హౌ టు కలెక్ట్ యూరిన్ శాంపిల్, హౌ టు కలెక్ట్ సిఎస్ఎఫ్ శాంపిల్, ఇవన్నీ మీకు తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ యూసేజ్, different instruments we are using in the laboratory. So like blood ni మనం సెపరేట్ చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాం? బ్లడ్ ని డ్రా చేయాలంటే సిరంజ్ వాడతాం. బ్లడ్ ప్లాస్మా సీరం ని మనం సెపరేట్ చేయాలంటే ఏం వాడతాం? సెంట్రిఫ్యూజ్ వాడతాం. సెంట్రిఫ్యూజ్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది? సో యూ హ్యావ్ టు నో అబౌట్ ద బేసిక్స్, about all the laboratory equipment we are routinely used in the diagnostic center, like balances, like centrifugation, like calorimetry. So calorimetry is one of the important tool in the biochemistry laboratory. So by using that instrument we can assess how much amount of particular quantity of substance present in the given blood sample or urine sample or CSF sample. CSF stands for what? Cerebrospinal fluid. So how do you collect cerebrospinal fluid? So what are the methods we are using in the laboratory for collecting the CSF? సో ఇవన్నీ మీకు బేసిక్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ అనేది కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. సో అందుకని మీకు పర్టికులర్గా సిలబస్లో మీకు ల్యాబొరేటరీ టెక్నిక్స్ మీద, ఇదివరకైతే మీకు ఆ టెక్నిక్స్ మీద ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్ మీద కానీ లేదా బ్లడ్ కెమిస్ట్రీ మీద కానీ యూరిన్ కెమిస్ట్రీ మీద కానీ పెద్దగా ఫోకస్ ఉండేది కాదు. బట్ ఒక 4-5 years నుంచి దే ఆర్ యాడెడ్ ఆల్ ద టాపిక్స్ రెలవెంట్ టు బ్లడ్ కెమిస్ట్రీ అండ్ యూరిన్ కెమిస్ట్రీ అండ్ బేసిక్ ల్యాబొరేటరీ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో మనం ఇప్పుడు యూజువల్గా మనం ల్యాబ్లో ఏం చేస్తాము, మన బయోకెమిస్ట్రీ ల్యాబ్లో అంటే రిగార్డింగ్ అకాడమిక్స్ పరంగా మన ల్యాబ్లో రిలేటెడ్ సిలబస్ ఏముంటుందంటే మీకు బేసిక్స్ అబౌట్ ద laboratory glassware and instruments ఉంటుంది ఫస్ట్ టాపిక్. ఓకే, దెన్ అందులో ఏం చదువుకుంటారు, అందులో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్వేర్ యూజ్ ఇన్ ద ల్యాబొరేటరీ, బేసిక్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్. అది మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీకు స్పాటర్స్ రూపంలో మార్క్స్ ఇస్తారు వాటికి. సో దే ఆర్ గివింగ్ ఆన్ గ్లాస్వేర్, ఐడెంటిఫై దట్ గ్లాస్వేర్ అండ్ రైట్ ద యూజెస్. సో అవి మీకు 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో అట్లా తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, కొంచెం డోర్ క్లోజ్. సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీరు బేసిక్స్ తెలుసుకోవాలి, లైక్ బ్యాలెన్సెస్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాలెన్సెస్, హౌ దే ఆర్ యూజింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ. అట్లాగే సెంట్రిఫిగేషన్ ప్రిన్సిపల్ ఏంటి, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్, వాట్ ఆర్ ద యూజెస్, ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ కలరిమెట్రీ అంటే ఏంటి, కలరిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ ఎలా యూజ్ చేస్తారు, వీటి గురించి బేసిక్స్ తెలుసుకోవాలి. ఓకే, అలాగే స్పెక్ట్రోఫోటోమెట్రీ అంటే ఏంటి. సో ఇలా కొంచెం బేసిక్స్ మీకు ఐడియా ఉన్న తర్వాత రియల్ డయాగ్నోసిస్లోకి వెళ్తారు. సో యూరిన్ అనాలిసిస్ చేస్తారు మీరు. యూరిన్ అనాలిసిస్లో మీరు నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ అండ్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ అండ్ నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ అంటే ఏమొస్తాయి అందులో చెప్పండి. యూరిన్లో ఏమేమి ఉంటాయి జనరల్గా? ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్, ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్, వాటర్, వెరీ గుడ్, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, ఇవన్నీ కూడా నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్. ఇంకా ఆర్గానిక్, ఇవన్నీ ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్, వీటిని ఎన్పిఎన్ సబ్స్టెన్సెస్ అంటారు, నాన్ ప్రోటీన్ నైట్రోజన్ సబ్స్టెన్సెస్ అంటారు. అట్లాగే ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఏముంటాయి యూరిన్లో? సోడియం, క్లోరైడ్స్, సల్ఫేట్స్, కాల్షియం, ఫాస్ఫేట్స్, ఇవన్నీ కూడా ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. ఓకే, సో యూరిన్లోని అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు చెప్పాను, యూరిన్లో షుగర్ అనేది ఒక అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్. నార్మల్ పర్సన్స్లో అది ఉంటుందా? ఉండదు. అలాగే కీటోన్ బాడీస్, వాట్ ఆర్ కీటోన్ బాడీస్? కీటోన్ బాడీస్ అంటే ఏంటి చెప్పండి, ఎగ్జాంపుల్స్. కీటోన్ బాడీస్, ఎనీ ఎగ్జాంపుల్? లిపిడ్స్ అయిపోయిందా? సో అందులో వచ్చి ఉంటుంది కదా కీటోన్ బాడీస్, ఎసిటోను, ఎసిటోఎస్టిక్ యాసిడ్, బీటా హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా కీటోన్ బాడీస్.
సో అవి కూడా ఇట్ ఈస్ నాట్ యూజువల్ ఇన్ ద నార్మల్ యూరిన్ శాంపిల్, ఇట్ ఈస్ అన్యూజువల్. ఇఫ్ యూ ఫౌండ్ ketone bodies and glucose in the given urine sample, it indicates some abnormality. Alage proteins, what are proteins? What are proteins? Proteins are nothing but polypeptides of amino acids. Okay, so proteins are not usually present in the healthy individual urine samples. Okay, but if they found in the urine sample, it is indicating some abnormality, it may indicating some kidney disease. Okay, so atlage blood, urine lo blood normal ga kanabadutunda? No, it is unusual. If you found blood in the urine sample, it indicates some disease. Alage bile salts, what are bile salts? Bile salts ki examples cheppandi evaina oka time cheppandi. సోడియం గ్లైకోకేలేట్, సోడియం టారోకోలేట్, ఇవన్నీ విన్నారా? లిపిడ్స్లో వచ్చి ఉంటాయి కదా, లిపిడ్స్లో వచ్చి ఉంటాయి. బైల్ యాసిడ్స్ అంటే ఏంటి, బైల్ సాల్ట్స్ అంటే ఏంటి, బైల్ పిగ్మెంట్స్ అంటే ఏంటి? హిమ్ డిగ్రేడేషన్ అయిపోయిందా? హిమ్ డిగ్రేడేషన్ చెప్పారా? చెప్పలేదు ఇంకా. హిమోగ్లోబిన్ స్ట్రక్చరు, దాని యొక్క డిగ్రేడేషన్ ఎట్లా జరుగుతుంది, సింథసిస్ ఎట్లా జరుగుతుంది చెప్పలేదు మీకు. సో అప్పుడు చెప్పినప్పుడు మీకు బైల్ పిగ్మెంట్స్ గురించి చెప్తారు. బైలిరుబిన్, బిలివర్డిన్. సో ఇవి కూడా యూరిన్లో అన్యూజువల్, ఇట్ ఇండికేట్స్ సమ్ లివర్ డిసీజెస్. సో ఇవన్నీ కూడా మీరు ల్యాబ్లో వాటిని ఫైండ్ అవుట్ చేయగలిగే స్టేజ్లో మీరు వెళ్ళి ఉండాలి. అంటే యూరిన్ ఇస్తే అందులో అన్యూజువల్ కాంపౌండ్స్, అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయాలంటే సమ్ మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ని యూజ్ చేసి మనం అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, అట్లాగే అది క్వాలిటేటివ్ అనాలిసిస్ యూరిన్ అనాలిసిస్ సంబంధించి కొంత సిలబస్ మీరు చదువుతారు. నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ అండ్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్, హౌ టు ఐడెంటిఫై నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ అండ్ హౌ టు ఐడెంటిఫై అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్. ఓకేనా? తర్వాత కలరిమెట్రీ గురించి చదువుతారు. కలరిమెట్రీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో బ్లడ్లో మనకి ఏ కాంపౌండ్ అయినా, అంటే గ్లూకోజ్ కానీ, యూరియా కానీ, క్రియాటినిన్ కానీ, ప్రోటీన్ కానీ, ఆల్బుమిన్ కానీ, so any compound in the blood we can estimate how much amount of that compound present in the blood sample. ఎలా తెలుస్తుంది మనకి అంటే a technique called colorimetry, by using that colorimetry technique we can estimate the amount of that particular substance in the blood sample. ఓకేనా? సో అందులో మీరేం చేస్తారంటే ఎస్టిమేషన్ ఆఫ్ గ్లూకోజ్ చేస్తారు, ఎస్టిమేషన్ ఆఫ్ యూరియా చేస్తారు, ఎస్టిమేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్, ఎస్టిమేషన్ ఆఫ్ యూరిన్ క్రియాటినిన్, ఎస్టిమేషన్ ఆఫ్ టోటల్ ప్రోటీన్, ఎస్టిమేషన్ ఆఫ్ ఆల్బుమిన్, అట్లాగే సిఎస్ ఆఫ్ గ్లూకోజ్, సిఎస్ ఆఫ్ ప్రోటీన్. సో దాదాపు ఒక 7-8 టెస్ట్లు మీరు చేస్తారు, ఎస్టిమేషన్స్ చేస్తారు. ఓకేనా? సో మీకు మార్క్ తెచ్చాడు. అవసరంగా ఇది కూర్చున్నామా, అటు సైడ్ కూర్చోవాల్సింది. సో మీకు క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ లో 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ ఉంటుంది, అలాగే అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. సో క్వాంటిటీ అనాలిసిస్లో మీరు మాట్లాడద్దు, ఎస్టిమేషన్ ఆఫ్ గ్లూకోజ్,
estimation of urea, estimation of serum creatinine, estimation of urine creatinine, estimation of protein, estimation of albumin. So estimation of CSF glucose, అలాగే ఎస్టిమేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ ప్రోటీన్, ఇలా కొన్ని మీరు ల్యాబ్లో నేర్చుకుంటారు. ఓకేనా, ఈ అకాడమిక్ ఇయర్లో మీరు. సో మీకు ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మన ఎరుపుకులు ఎక్కడ, మన ఎరుపుకులవా అంతేగా మరి. ఏంట్రా కార్నర్ ఉన్నావు ఇప్పుడు వెళ్ళాలంటే నేను దాచుకుని వెళ్ళాను. అదే నువ్వు ఆ పెన్ ఎక్కడ నీకు? నేను నీకు ఇచ్చా, మరి నేను ఇచ్చింది ఏమైంది? నేను ఇచ్చా, అది నాది కాదు, సిఆర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్, అందులో ఫస్ట్ మీరు చూడండి. సో గ్లాస్వేర్ దేంతో తయారవుతుంది? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ క్వార్ట్జ్. చూడరా దాన్ని దాన్ని పెట్టండి, అది ఎనకరించేది. వీడు కొంచెం తెచ్చండి. Yes, laboratory we are using so many types of glassware. So all the glassware used in the laboratory may be made up of with quartz, soda lime or borosilicate or actinic. Usually these are the materials. ఏమేమి మెటీరియల్స్ యూస్ చేస్తారంటే క్వార్ట్జ్, సోడా లైమ్, బోరోసిలికేట్ అండ్ యాక్టినిక్. సో యూజువల్లీ borosilicate is the used routinely for manufacturing of the glassware. So borosilicate లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సిలికా 80% ఉంటుంది, బోరిక్ యాసిడ్ 12%, సోడియం ఆక్సైడ్ 4%, అల్యూమినియం ఆక్సైడ్ 2%. సో దిస్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద borosilicate గ్లాస్. సో దీంతోనే మనకి యూజువల్గా ల్యాబొరేటరీ గ్లాస్వేర్ అంతా తయారవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. చూసారు కదా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఇట్ ఈస్ లాంగ్ నెక్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ లాంగ్ నెక్, ఇట్ ఈస్ ఎ జస్ట్ లైక్ పియర్ లైక్ షేప్. ఓకే, ఇది ఎందుకోసం వాడతారు దీన్ని? ఫర్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ప్రిపరేషన్. ఫర్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ప్రిపరేషన్లో దీన్ని వాడతారు. ఓకేనా? సో ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ వాల్యూమ్స్ ఫ్రమ్ 5 ml, 10 ml, 15 ml, 25 ml, like 5000 ml, 2000 ml, ఇలా డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ సొల్యూషన్స్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ లాంగ్ నెక్ అండ్ ఇట్ ఈస్ ఎ పియర్ షేప్. సో ఇట్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్ ఈస్ కాల్డ్ మెజరింగ్ జార్. మెజరింగ్ జార్. సో ఇది ఎందుకు కామన్లీ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్. ఓకేనా?
So it is also available in different sizes. Okay, so they are also used to measure the quantity of the liquid quantity ni measure cheyadaniki vaadedi measuring jar. So coming to the pipettes, we are using different types of pipettes in the laboratory. So pipettes చూసారు ఎప్పుడైనా ఇట్లా ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ మోర్ పిపెట్, దిస్ ఈజ్ సెరలాజికల్ పిపెట్, దిస్ ఈజ్ వాల్యూమెట్రిక్ పిపెట్, దిస్ ఈజ్ మైక్రో పిపెట్, దిస్ ఈజ్ ఆస్ట్వాల్డ్ ఫోలిన్ పిపెట్, Pasteur pipette, micro syringes. These are different types of pipettes used in the laboratory. So these are the pipettes used for the serological examinations. Any blood, serum, we can measure by using these type of pipettes. Okay. So serological pipettes, చూసారు కదా ఇట్లా అట్లా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So this is up to this mark, this tip, it is 10 ml. So if you want to measure 10 ml, you have to pipette out up to this point. So it indicating about or dispensing about 10 ml. Okay. So this is serological pipette. If tip is broken, we are not able to use this pipette because if it includes the tip also for its measurement. Okay, that is called serological pipette. So this is called Moore pipette. So Moore pipette చూడండి. So it is having graduation marks 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So final graduation mark is above the tip. Tip పైన ఉంది. So tip అనేది it is not included in its measurement. Even tip is broken, we can measure up to 10 ml. So this is called Moore pipette. So this is a volumetric type of pipette. So ఇది ఎట్లా చూసారు కదా, it is a bulb like structure in the middle. So on the bulb, it is showing its measurement. So this is 25 ml capacity, 20 ml, 15 ml, 10 ml, like that. Its measurement is indicated on the bulb. So they are not graduated. So ఇక్కడ మనకి graduation marks ఉన్నాయి కదా, మోర్ పిపెట్ లో కానీ serological pipettes లో కానీ graduation marks ఉన్నాయి. Whereas here there is no graduation marks. Okay, but there is a ring is there na, there is a ring mark is there. So it is the point where we can measure 25 ml. So if you want to measure 25 ml of any volume of the liquid, you can take up to this mark. So it is exactly 25 ml. So they are giving exact volumes, very high accurate volumes. By using volumetric pipette, we can measure highly accurate volumes. We can measure. So when compared to this Moore pipette and serological pipettes, they are not that much accurate, but these are very accurate. But we cannot measure beyond these levels, because if it is 25 ml, so we can measure only 25 ml only. We cannot measure below 25 ml or above 25 ml. But by using these pipettes, so we can measure any number. So I want to measure 1 ml, you can measure 2 ml, 3 ml, up to 10 ml we can measure. But by using volumetric pipette, we can use only the measurement which is present on the bulb. So this is 25 ml capacity, this is 15 ml, 20 ml, 10 ml. So we can measure only these volumes only. Okay, there is no graduation marks. So but they are highly accurate when compared to Moore pipette and serological pipette. So this is called micro pipette, or we are calling it as auto pipette. Micro pipette or auto pipette. So if you want to measure less than 1 ml of any solution, 1 ml of the solution, less than 1 ml, in a highly accurate manner, we can measure this auto pipette or micro pipette. We are routinely used in the diagnostic laboratory for measuring the serums, measuring the plasma, measuring the reagents. సో 1 ml కన్నా తక్కువ మెజర్మెంట్ని మనం ఇందులో హైలీ యాక్యురేట్గా తీసుకోవచ్చు. సో 1 ml ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోలీటర్స్. 1 ml ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోలీటర్స్. వీ కెన్ మెజర్ ఫ్రమ్ 1 మైక్రోలీటర్ టు 1000 మైక్రోలీటర్స్ బై యూజింగ్ దీస్ పిపెట్స్. సో దీస్ ఆర్ కాల్డ్ మైక్రో పిపెట్ లేదా ఆటో పిపెట్. సో దిస్ ఈజ్ ఆస్ట్వాల్డ్ ఫోలిన్ పిపెట్. సో దిస్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ పిపెట్. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ volumetric pipette. So this is used for the measuring viscous fluids like
blood, viscous fluid like blood. So these are called Pasteur pipettes. Okay, they are made up of with plastic or glass. So usually they are used to transfer small amount of liquids. Okay, small amount of liquids where there is no great accuracy not required. So అంత accuracy అవసరం లేని చోట మనం వీటిని యూజ్ చేస్తాం. So these are called micro syringes. They are made up of with glass. So they are actually used in the techniques like chromatography. So మన ల్యాబ్లో అయితే వాడడం. They are using in the research laboratories or pharmaceutical laboratories. So what are those? They are called beakers. They are beakers. They are also having different capacities. So they are generally in a square form, okay, which is cylindrical and has a spout. So these are used mainly for preparation of the solutions. Preparation of the solutions. We name antaru beakers antaru. So laboratory lo we are using different types of flasks. So end of flask. So this is called conical flask. You know that conical flasks are used in the laboratory for titration purpose. In the intermediate level you may know about the titrations. So they are also used for the measurement of the solutions or heating the solutions. So this is called flat bottom round flask. Flat bottom round flask, this is used for the boiling purpose. So if you want to boil any reagent in the laboratory, you have to use this flat bottom flask. So this is round bottom flask. This is also used for the boiling purpose. So if you want to boil in a high temperatures, you have to use this round bottom flask. So this is volumetric flask. You already saw about this one. Volumetric flask. What is the use of this one? For preparation of the standard solutions. So these are the funnels for transferring the liquids or even filtration purpose we are using. So this is the test tubes. Test tubes may be 15 centimeters length. General ga మనం యూస్ చేస్తాం ల్యాబ్ లో. So these are the test tube holders for holding the test tubes. So this is called desiccator. Desiccator for drying purpose we are using this one. So if you want to dry any substance, any chemical substance without using heat, we can use this desiccator. So డెసికేటర్లో ఏం ఉండదు, జస్ట్ బాటంలో ఇక్కడ మనం సిలికా జెల్ ఇందులో పెడతాం. సిలికా జెల్ తెలుసు కదా, సిలికా జెల్ మనం ఎప్పుడైనా మీరు అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఏమైనా మీకు ప్యాకేజెస్ వచ్చాయనుకోండి, అందులో చిన్న చిన్న బ్యాగ్స్ మీకు వేస్తాయి. ఏంటి ఆ బ్యాగ్? ఆ బ్యాగ్లో సిలికా జెల్ ఉంటుంది. సిలికా జెల్ ఏం చేస్తుంది? ఇట్ అబ్జార్బ్స్ ద మాయిశ్చర్. సేమ్ ఇక్కడ కూడా వీఆర్ ప్లేసింగ్ సమ్ సిలికా జెల్, సమ్ అమౌంట్ ఆఫ్ సిలికా జెల్ అట్ ద బాటమ్. సో ద టు బి డ్రైడ్ సబ్స్టెన్స్, మనం ఏదైతే డ్రై చేయాలనుకుంటున్నామో ఆ సబ్స్టెన్స్ని వీఆర్ బై టేకింగ్ ఇన్ ఏ క్రూసిబుల్ and we are placing on the platform, and you have to keep the lid, and you have to keep aside for several hours. After that the substance become very dried. So what happened? All the moisture present in the substance is absorbed by the silica gel present at the bottom. Okay, so silica gel etla untundi, initial ga blue color lo untundi. So after absorbing some moisture it turns to pink color lo change avutundi. So moisture absorb అయిపోతే అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, అదే కలర్లో మారుతుంది, పింక్ కలర్లో మారుతుంది. సో దెన్ దాన్ని అప్పుడు ఏం చేయాలి? మనం పింక్ కలర్ మాలిన ఈ సిలికా జెల్ని మళ్ళీ ఓవెన్లో పెట్టాలి. ఓవెన్లో హాట్ ఎయిర్ ఓవెన్లో పెడితే అగైన్ ఇట్ టర్న్స్ టు బ్లూ కలర్. మాయిశ్చర్ అంతా పోయి ఓవెన్లో పెట్టడం వల్ల ఏమో మాయిశ్చర్ అంతా కూడా మళ్ళీ ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ ఇట్ టర్న్స్ టు బ్లూ కలర్. అగైన్ దట్ సిలికా జెల్ యూజ్డ్ ఫర్ ద డ్రైయింగ్ పర్పస్. సో ఇక్కడ మనం ఆ సిలికా జెల్ యూజ్ చేసి మనం ఇక్కడ కెమికల్స్ని మనం డ్రై చేస్తాం. దీన్ని డెసికేటర్ అని చెప్పేసి అంటారు. సో సిలికా జెల్ కానీ అల్యూమినా కానీ, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డెసికెంట్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో సమ్ రియేజెంట్ బాటిల్స్, దీస్ ఆర్ ద రియేజెంట్ బాటిల్స్ ఫర్ స్టోరింగ్ ద రియేజెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ఇట్ ఈస్ a transparent reagent bottle, whereas this is the amber color reagent bottle for storing some photosensitive chemicals like silver chloride, silver nitrate, వీటిని ఇందులో స్టోర్ చేస్తాం. So these are the screw capped bottles used in the preparation of the mobile phase. We are not used in the laboratory. So these are the Winchester quart bottles. So దేనికోసం వాడతారంటే, so for preparation for storing the reagents as well as for collecting the 24 hours urine sample.
సో దీస్ ఆర్ కాల్డ్ డ్రాప్ బాటిల్స్. సో ఈ డ్రాప్ బాటిల్స్ ఎక్కడ వాడతారు? సో ఏమైనా స్టెయిన్స్ ఆర్ ఇండికేటర్స్ మనం only we are adding in a drop wise in the laboratory. So in that case we are using these drop bottles. That may be a plastic, that may be a glass. So these are called stirring rods. We are using for stirring purpose in the laboratory. So these are called coverts. So these coverts are used in the laboratory in the calorimetry estimation. So calorimetry చెప్పినప్పుడు వీటి గురించి డీటెయిల్స్ చెప్తాము అక్కడ. So this is called urinometer. Urinometer, we are using urinometer for measuring the specific gravity of the urine. Specific gravity. So this is called calorimeter. Calorimeter, not calorimeter, calorimeter. COLORI. Calorimeter అంటారు. సో దీన్ని యూస్ చేస్తే మనం ఈ ఎస్టిమేషన్స్ అన్నీ చేస్తాం. ఈ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ఈ calorimeter యూస్ చేసి చేస్తాం. ఓకే. So some balances also we are using in the laboratory. So ఏదైనా reagents prepare చేయాలంటే lab లో, so we have to weigh some chemical substances in the laboratory. How do you weigh? By using balance. So this is called centrifuge. This is called what? Centrifuge. So this is called tabletop centrifuge. Okay. So దీని నుంచి మనం ఏం యూజ్, మనకి బ్లడ్ లో నుంచి మనం we can separate serum or plasma. What is the difference between these two? Serum అంటే ఏంటి, ప్లాస్మా అంటే ఏంటి? ఆర్బీసీస్ డబ్ల్యూబీసీ సెపరేట్ అవుతాయి. Serum అంటే plasma minus clotting factors. So how do you obtain serum? How do you obtain some serum? Suppose a patient came into a laboratory. So how do you separate a serum or plasma from the whole blood? పేషెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మీరు బ్లడ్ని డ్రా చేస్తారు. సపోజ్ ఆ పేషెంట్ నుంచి నాకు ప్లాస్మా కావాలి అనుకోండి. సో హౌ డూ యూ కలెక్ట్ దట్ ప్లాస్మా? ప్లాస్మా కావాలంటే ఎలా మనం కలెక్ట్ చేస్తాం ఆ హోల్ బ్లడ్ నుంచి? No. First we have to collect that whole blood in a anticoagulated tube. యాంటీకోయాగులేట్ ట్యూబ్లో మనం కలెక్ట్ చేస్తాం. సో యాంటీకోయాగులేట్ ట్యూబ్లో కలెక్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు సెంట్రిఫ్యూజ్. సెంట్రిఫ్యూజ్ చేస్తే అప్పుడు వీఆర్ అబ్టైనింగ్ ద ప్లాస్మా. ఓకే. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ సీరం, హౌ డు యూ కలెక్ట్ ఇట్? యూ హ్యావ్ టు కలెక్ట్ ద హోల్ బ్లడ్ ఫ్రమ్ ద పేషెంట్ అండ్ యూ హ్యావ్ టు అలౌ టు స్టాండ్ at room temperature for some time. What happened that the blood is clotted. That clotted blood is, if you centrifuge, you are obtaining the serum. That is the difference between the plasma and serum. If you want to collect plasma, you have to collect the whole blood in a anticoagulated tube. We are adding some anticoagulants like heparin, sodium citrate, EDTA. ఇలాంటి మన యాంటీకోయాగులెంట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు బ్లడ్ ఏమో క్లాట్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ అన్క్లాటెడ్ బ్లడ్ని మనం సెంట్రిఫ్యూజ్ చేస్తే వచ్చేది ప్లాస్మా. ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ సీరం, యూ హ్యావ్ టు యాడ్ సమ్ క్లాటింగ్ యాక్టివేటర్స్. సో మనం వ్యాక్టీనియర్లో కలెక్ట్ చేస్తాం కదా, ఆ వ్యాక్టీనియర్లో క్లాటింగ్ యాక్టివేటర్స్ ఉంటాయి. సో దోస్ క్లాటింగ్ యాక్టివేటర్స్ వాట్ దే ఆర్ డూయింగ్, దే యాక్టివేట్ ద క్లాటింగ్. So blood will clots immediately. If you centrifuge that clotted blood, you are obtaining serum. So clotted blood అయినా కావచ్చు లేదా యాంటీకోయాగులెంట్ బ్లడ్ అయినా కావచ్చు, దేన్నైనా సరే మనం by using centrifuge we are obtaining plasma or serum. Okay. So this is a hot air oven we are using in the laboratory, okay, for drying glassware. So this is the incubator in the laboratory we are using it. Okay, so for incubation purpose. So అన్ని quantitative estimations అన్నిటికి కూడా there is incubation time required. So మనం కొంత reagents యాడ్ చేసిన తర్వాత we have to give some time to react those reagents with the substances present in the sample. So that time is called incubation time. So that incubation time requires some temperature around 35 degrees centigrade sometimes. So room is not around 35 degrees, it is around 25 to 30.
So by keeping those reagents, mixed reagents in the incubator, so we are activating the chemical reactions. Okay, for that purpose we are using incubator. So in the microbiology they are using for other purposes like bacterial growth, so and so. So this is what water bath. Water bath, we are using water bath for constant heating. So in the laboratory we are using water bath. So this is called pH meter for measuring the pH of the given solution. సో ఇవి మనం ల్యాబ్లో రొటీన్గా యూస్ చేసేటటువంటి గ్లాస్వేర్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో ఏమేమి చదువుకున్నాం, జస్ట్ అంటే ఒక ఓవర్ వ్యూ దేని మీద ఉంది మనకి. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ దిస్ వన్? సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఏ పర్టికులర్ గ్లాస్వేర్. మీకు ల్యాబ్లో మీకు స్పాటర్స్ అని ఎగ్జామ్లో ఇస్తాడు, ఒక 10 స్పాటర్స్ ఇస్తాడు. ఓకేనా, అందులో గ్లాస్వేర్ కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు వస్తాయి. గ్లాస్వేర్ మీద, ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. సో అక్కడ ఏం చెప్తారు, ల్యాబ్లో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ డిస్ప్లే చేస్తారు. ఒక గ్లాస్వేర్ పెడతారు, బీకరు, వాల్యూమెట్రిక్ ఫ్లాస్కు, పిపెట్, కెలోరీమీటరు, లేదంటే సెంట్రిఫ్యూజు, ఇలా కొన్ని డిస్ప్లే చేస్తారు. చేసినప్పుడు మిమ్మల్ని పంపిస్తారు, వరుసగా పంపించి ఐడెంటిఫై చేయమంటారు. సో దాన్ని ఐడెంటిఫై చేసి దాని పేరు రాయాలి, కాస్త దానికి యూజ్ రాయాలి, కాస్త మీకు 1 మార్క్ ఇస్తారు. అలా 10 మార్క్స్ ఉంటాయి మీకు. సో గ్లాస్వేర్ ఒక సైంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ వన్? ఇట్ ఈస్ కాల్డ్, వాట్ ఈస్ ద పర్పస్? Volumetric pipettes, micro or auto pipettes, fractional pipettes, micro syringes, beakers, flasks, conical flasks, flat bottom, round bottom, volumetric, funnels, tubules, tester tubes, recipients, reagents, ఏంటిది? వించెస్టర్ క్వార్ట్ బాటిల్స్. వించెస్టర్ క్వార్ట్ బాటిల్స్. సో ఇలా మీకు బేసిక్ గ్లాస్వేర్ మీద ఐడియా వచ్చింది కదా. సో దెన్ నెక్స్ట్ క్లాసెస్లో మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చెప్పాం కదా ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏంటివి, బ్యాలెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాలెన్సెస్. అట్లాగే సెంట్రిఫ్యూజ్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్. మీరు చూసిన ఒక సెంట్రిఫ్యూజ్ ల్యాబ్లో చూసింది ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్ ఉంటాయి. వాటి ప్రిన్సిపల్ ఏంటి, వర్కింగ్ ఎలా పనిచేస్తాయి. ఓకే, అలాగే కెలరీమీటర్ గురించి, స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? పెట్టాను